తునిలో జరిగినటువంటి రైలు అప్పుడు ఏది ఉద్యమం తర్వాతన అక్కడ జరిగినటువంటి గొడవ, ఈ వ్యవహారాలకు సంబంధించి ఏదైతే కింద కోర్టు కేసు కొట్టేసినటువంటి నేపథ్యంలో పై కోర్టులో దీని మీద అప్పీల్కి సంబంధించి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డరు ఇది. నిన్న చాలా క్లియర్గా ఇవ్వబడినటువంటి ఆర్డరు. ఇందులో ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ అప్పీల్స్ క్రిమినల్ జస్టిస్ క్రైమ్ నెంబర్ 77/2016 ఆఫ్ తుని పోస్ట్ అఫెన్స్ అండర్ సెక్షన్ 146, 147, 153, 174A and C of Railway Act, accused were acquitted in CC number 97/2021 by Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways, Vijayawada, by its judgment dated 1/5/2023. Filing of appeal permission accorded, orders issued అంటూ అది పునర్విచారణకు సంబంధించి నోటీస్ ఇది జీవోనే జారీ చేశారు. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున దీని మీద అంటే ముద్రగడని టార్గెట్ చేయడానిక, మళ్ళీ కాపుల్ని టార్గెట్ చేయడానిక, కాపులకి వెన్నుపోటు లాంటి చర్చ ప్రారంభమైంది. పవర్లోకి రాగానే అప్పుడు కాపులకు వెన్నుపోటు పొడిచారు, రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. ఆ తర్వాతన ఇప్పుడు మళ్ళీ అట్లాంటి మోసమే చేస్తున్నారు ఆ ఉద్యమం చేసినటువంటి వాళ్ళని అన్నటువంటిది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాదన ఏంటంటే అట్లాగా కేసు ఓపెన్ చేయట్లేదు, అప్పీలకు కూడా వెళ్ళట్లేదు. అలాంటి తునిలాంటి కేసులలో అలా కొట్టివేయబడ్డం కరెక్ట్ కాదని, అట్లాంటి వాటిట్లో శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి పోలీసులకు సూచించేందుకోసమే తప్ప అది రీఓపెన్ చేయమని చెప్పి మేమేం చెప్పలేదు అని చెప్తోంది. జీవోలోనేమో అది దాని మీద అప్పీల్కి వెళ్ళమని, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళగని చెప్పేసి ప్రాసిక్యూషన్కి చెప్పింది. బట్ ఇట్లాంటి వాటిట్లో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వాదించాలని చెప్పడానికి ఉద్దేశించిందే తప్ప మరేమీ లేదన్నటువంటిది ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండటం ద్వారా పవన్ కళ్యాణ్ ముద్రగడని దెబ్బకొట్టడం కోసం తుని కేసును దీపిస్తున్నారు అన్నటువంటి చర్చ అయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కక్ష తీర్చుకోవడానికి ముద్రగడ మీద దెబ్బతీస్తుందా అన్నటువంటి చర్చ మొదలైంది. ఆ రోజున ముద్రగడ వెనకాల ఉన్న వాళ్ళలో 3/4 మంది ఇప్పుడు తెలుగుదేశం జనసేనలోనే ఉన్నారు. వాళ్ళందరి మీద కేసులు మళ్ళీ తిరగదోడడం ద్వారా వాళ్ళందరూ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల అన్నటువంటి పరిస్థితి దాపురించేటటువంటి సిచ్యుయేషన్. దీంతో అర్జెంటుగా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఈ స్టేట్మెంట్ లాగా కనబడుతుంది.